అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే రేవంత్ రెడ్డిని సీఎం స్థాయికి తీసుకెళ్లానని ఆయన పేర్కొన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకుడు ఎవరూ లేరని, రేవంత్ రెడ్డి ఒక్కరే ఉన్నారని రెడ్డి సంఘం సమావేశంలో తానే చెప్పానని వెల్లడించారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాము అన్నదమ్ములమేననే భావనతోనే ఉంటామని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఇక రాజకీయాలతో పాటు సినిమా రంగంపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరిశంకర్ అడిగినా తాను నిరాకరించారన్నారు. అయితే భవిష్యత్తులో సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్రలో నటించాలని, రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ తనదైన స్టైల్లో కొనసాగుతుందని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి సీఎంపై చేసిన వ్యాఖ్యలు గల కారణాలేంటి? అసెంబ్లీ సమావేశాలు 4 రోజుల సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కొన్ని మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి మాటలు మాట్లాడారు. రేవంత్ రెడ్డిని తానే సీఎం చేశానని, మరోవైపు రెడ్డి సామాజిక వర్గంలో పవర్ఫుల్ నాయకుడు ఎవరు లేరు, ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడంటూ కూడా మీటింగ్ లో చెప్పానంటూ కూడా మల్లారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఎవరెవరన్నా కాదన్నా నేనే రేవంత్ రెడ్డి నేను సొంత అన్నదమ్ములాగా ఉంటాము. అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నాది విలన్ క్యారెక్టర్. అదేవిధంగా దర్శకుడు హరీష్ శంకర్ అడిగితే నేను నో చెప్తాను, లేకపోతే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నేనే చేసేవాడిని అంటూ కూడా మంత్రి మల్లారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఇక రాబోయే సినిమాలో ఖచ్చితంగా ఒకసారి ముఖ్యమంత్రి పాత్ర చేయాలన్నది తన చిరకాల కోరిక అంటూ కూడా మంత్రి మల్లారెడ్డి కొంత సెన్సేషనల్ కామెంట్ కూడా చేయడం. ఇక ఎవరు అవునన్నా కాదన్నా మాత్రము రేవంత్ రెడ్డి సీఎం చేసింది తానే అంటూ కూడా ఒక సెన్సేషనల్ కామెంట్ మాజీ మంత్రి మల్లారెడ్డి చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయమైన పరిస్థితి కనబడుతుంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సునీల్.